శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో తొలి రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హెలీ రైడ్ కూడా ఏర్పాటు చేశారు. రేపు జరిగే శోభాయాత్రలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని భక్తులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. రేపు ఎల్లుండి బస్సెస్ కూడా ఆర్టీసీ ద్వారా స్పెసిఫిక్గా ఇక్కడ పెట్టడం జరిగింది. పబ్లిక్కి కావాల్సిన అన్ని ఒక సౌకర్యాలు, డ్రింకింగ్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఇది కాకుండా టాయిలెట్స్ కానీ, ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ కానీ అన్నీ మనం చాలా బాగా ఇక్కడ లోకల్ ఆర్డీఓ ఆధ్వర్యంలో మనం అన్ని బాగా మనం చేస్తున్నాము. మనకి టూరిజం కూడా ఇంకా పెంచడం అవుతుంది దీనివల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మన కోటబొమ్మాలి వచ్చి ఈ పండుగని చూసుకొని దర్శనం చేసుకోవాలి. నేను మీడియా మిత్రుల తరపున అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ 3 రోజులు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా లక్షల మంది భక్తులు జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. దానితో పాటు శోభాయాత్ర రేపు ఆర్గనైజ్ చేసినటువంటి శోభాయాత్ర కూడా దారి పొడుగున కళా బృందాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ఒక పక్కన స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత కూడా బయటికి వచ్చే విధంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. కోటబొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు 4 గంటలకి కోటబొమ్మాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి తరలి రావాలి. రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు శ్రీశైలం గుడి విన్నారు, కనకదుర్గమ్మ గుడి విన్నారు, అన్నవరం గుడి విన్నారు, తిరుపతి తిరుమల దేవస్థానం గుడి విన్నారు. ఆ నమూనాలన్నింటితో కూడా రేపు శోభాయాత్ర జరుగుతుంది. మహిళలందరూ వచ్చి రేపు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.